జగిత్యాల జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోడూరు మండలం అనంతారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పులాస గ్రామంలోని విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి ఎస్సీ సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సంఘ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం. మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఎంపీటీసీ తీసుకున్నాం. కొంచెం యాంగిల్ చైర్మన్ సాబ్ ఒక సర్పంచ్ కపూరి, ఉప సర్పంచ్ తిరుపతి ప్రోగ్రామ్ పుట్టిన రోజంతా మా కలుగ జాతి పీడితులకు పండుగ రోజంతా. ముందుగా నిముదలకి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వల్లే.
చేసినప్పుడు అవహేళన చేసినప్పుడు అంతరాలు తలములు తనండి కపడం పట్టుగలగడా పంచకు పెట్టుడు చదివి పెట్టుడు రంగం సూర్యుడు వడువంగో గుండుగా పాటలు వాడే జెండాను గట్టి పవన దండాలి మమ్మను గట్టి పాడిందే గౌరంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు గౌరవంగా వేయాలని ఆది ఉత్పత్తి పూర్వమానం చేస్తున్నాను. గౌరవ డ్యూటీకి అధ్యక్షులు గౌరవ అతిథులు ముఖ్య అతిథులు అధికారులు ఉత్సవ కమిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ నక్కా అశోక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. కౌన్సిలర్ నక్కా జీవన్ గారు, ఎక్స్ సర్పంచ్ బొల్లె గంగారాం గారు వేదిక మీదకి రావాలి. సర్పంచ్ మత్తుల ప్రదీప్, ఉప సర్పంచ్ గారు బొల్ల విజయ్ కుమార్, సీనియర్ నాయకులు దుమాల గంగారాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా సీనియర్ న్యాయవాది బహుజనవాది బిరుదుల లక్ష్మణ్ గారు, స్థానిక కౌన్సిలర్ బొల్సాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. కౌన్సిలర్ వచ్చినట్టు అతిథులందరికీ గిరిధర్ గారిని మరియు కౌన్సిలర్ బడుగు చిలుమల లావణ్య లక్ష్మణ్ గారిని కోరుచున్నాం. అదేవిధంగా పాల్గొనాలని కోరుతున్నాం. చిత్రపటానికి గౌరవ ఎమ్మెల్యే గారు పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అంబేద్కర్ గారి చిత్రపటానికి కలెక్టర్ గారులను పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ అదనపు కలెక్టర్ గారిని ఉంచవలసిందిగా కోరుతాము. గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సంగనపట్ల దినేష్ గారిని పూల జీవితాల ఆడియో గారిని కూడా
పూర్ణత ఈరోజు జయంతి సందర్భంలో పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా విషయాలు చెప్పారు. దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మన జగిత్యాల ప్రాంతంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ గాంధీ మూలన గ్రామాన ఎంతోమంది కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరావు ఇద్దరం కలిసి సుద్దాల దేవయ్య గారు తక్కలపల్లి గ్రామం కత్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణకు వెళ్ళడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం 1998-99 ప్రాంతాలు. ఆ తర్వాత డాక్టర్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు, రాజకీయాలకు రాకముందే నన్ను ఆహ్వానించి అంబేద్కర్ గారి కార్యక్రమంలో పాల్గొన చేసి కులమంతా వేయించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటారు. ఈ సందర్భంలో ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్పినట్టు కావచ్చు, మా జేసీ గారు, మిగతా విద్యావంతులు, అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? అది విద్య ద్వారా. విద్య అన్నింటికీ మూలం. మరి వారి విద్యలో ఉన్న గొప్పతనం కావచ్చు, విధేయతలు కావచ్చు, సంస్కారాన్ని చూసి మరి టీచరే వారి పేరు అంబేద్కర్ గారికి పెట్టినంటే ఒక గురువును మించిన శిష్యుడు అంటారు. అంటే అప్పుడే గుర్తించబడ్డారు ఆ రకంగా. మరి ఆ కాలంలో రాజుల కాలం, అప్పుడు రాజులు కూడా గుర్తించిన వారిని గొప్పతనాన్ని. మరి ఈ రకంగా ఆ రాజులు ప్రోత్సహించి బరోడా రాజు విదేశాల్లో పంపడం, అక్కడ కూడా లండన్ లాంటి దేశాలు సూర్యుడు అస్తమించేది బ్రిటిష్ సామ్రాజ్యం అందరూ మనల్ని పాలించి రకరకాలుగా మనల్ని విభజించి పాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా అక్కడ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించి అక్కడ వారికి డాక్టరేట్ ఇవ్వడం, గౌరవించడం, ఇవాళ ప్రపంచ మేధావిగా గుర్తించి ఐక్యరాజ్య సమితి కావచ్చు, మిగతా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా వారికి ఒక మేధావిగా గుర్తించడం అనేది ఇది వారికి మనందరికీ కూడా భారతీయులమైన మనందరికీ కూడా ఒక గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను.